కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచాలని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము, ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము, ప్రత్యేక పరచి
మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునిపే మా సర్వము నెరిగిన దేవా. వ్యవస్థాపకులుగా దేవుని యొక్క నామములో దీనికంతటికి మూలము కర్త క్రీస్తు అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. సో ఆయన సంఘమునకు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ఈ సంఘము ఏర్పాటు చేయబడి ఇది 38 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములు దేవుడు తోడై ఉన్నాడు. ఇది 38వ యానివర్సరీ. ఈ 38వ యానివర్సరీలో ఇంతమంది కూడుకొని ఇంత ప్రత్యేకమైన పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. దైవవర్తమానం అందించడానికి మాచెల్ల ప్రాంతం నుంచి ప్రభు నామంలో ఏర్పరచబడిన దైవ సేవకులు రాబోతున్నారు. వారి యొక్క వర్తమానం అని వినబోతున్నాం. వీటన్నిటికి మించి దేవుడు సంఘమును ఏర్పరిచి ఈ సంఘముకు తన ఏకైక కుమారుడని యేసు రక్తము చేత కొనబడిన సంఘము క్రీస్తుది గనక ఆ సంఘారాధనలో మనం ఇక్కడ కూడుకున్నాం. మరి అందును బట్టి తండ్రిని దేవుని గణపరుస్తూ ఈ చక్కటి కోయర్ టీంతో దేవుని గణపరుస్తున్నాం. అందరూ ఒకసారి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. కోయర్ డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి నేను మొదట మా బిడ్డలకి చెప్పేది అదే. చిన్నప్పుడైతే వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు, అయ్యా వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు భరించలేరు, అనారోగ్యం ఏదో నాకు ఇవ్వు నేను భరిస్తాను అని చెప్పి ప్రార్థన చేసేదాన్ని. వెంటనే వాళ్ళకి స్వస్థత వచ్చేది. అలాగని నన్ను అనారోగ్య పాలు చేయలేదు దేవుడు. ఇప్పటి వరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. ఈ బలవంతంగా నేను స్టేజ్ మీద నిలబడతా. స్టేజ్ మీద నిలబడి గొప్పలు పోవడం నాకు ఇష్టం ఉండదు. యజమానురాలుగా నేను ఉండను అని చెప్తా ఉంటాను. ఆయన బలవంతం చేస్తూ ఉంటాడు, నువ్వు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలని. పాటలు పాడేదానికి దేవుడు నాకేమెందుకు ఒక స్వరం ఇవ్వలేదు. ప్రార్థనకి మాత్రం చేస్తాను. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. స్టేజ్ మీద నిలబడాలంటే ఒక అర్హత కావాలి. అర్హత దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం అలుసుగా తీసుకోకూడదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని నామాన్ని కనపరచబడుతుంది. యజమానుడు ఉన్నప్పుడు ఆయన మాత్రమే కనపరచబడాలి. తదనంతరం నా బిడ్డలు దేవుని చేత వాడబడాలి, వారి దేవుని సేవలో కొనసాగాలి. మనం బ్రతికిన జీవించిన అపోస్తలులైన పౌలు వరే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న నిరీక్షణతో నిశ్చయితతో మనం సాగాలమ్మా. మీకేమి ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దేవుడు మనకున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యపరచుకొనక అనేక మందిని ఆ రక్షణలోకి నడిపించాలని మా ప్రియ బిడ్డల్ని, 3 బిడ్డలు దేవుడు కుమార్తెలను ఎందుకు ఇచ్చాడంటే, కుమార్తెలు అంటే మాకు ఇష్టం, ఆడపిల్లలు అంటే ఇష్టం. అందుకే నా కూతురుకు కూడా కూతురునే ఇచ్చాడు. నేను కోరుకున్నట్టే నాకు మనవరాలు, చక్కటి మనవరాలని దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. 2026 సంవత్సరం ఆరంభించింది మొదలుకొని
ఎవరైతే తృణీకరించబడ్డారో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారో, ఈ పరిచర్య బాగలేదు, ఆయనకు ఆత్మ లేదు, ఇంతకు ముందున్న ఆత్మ లేదు, అప్పుడు మనిషి ఎదురుగ్గా వస్తే అన్నీ చెప్పేసేవాడు, ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు, అంతకు ముందున్న ఆత్మ ఇప్పుడు లేదు బ్రదర్ దగ్గర అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, అయ్యా మా కుటుంబంలో ఈ ఇబ్బంది ఉంది, అయ్యా మా కుటుంబంలో ఈ అనారోగ్యం ఉందని చెప్పి వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు నేను దేవుని నామాన్ని మనసులోనే స్తుతులు చెల్లిస్తుంటా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. అవును అయ్యా, మమ్మల్ని ఎంతోమంది తృణీకరించారయ్యా, ఎంతోమంది తోలనాడారు, కానీ వారే ఇప్పుడు వాళ్ళ అవసరతలను బట్టి నీ సేవకునికి ఫోన్ చేసి అడుగుతుండే ప్రతిమాలు మా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ఆయన పిలుపు వ్యర్థం కానివ్వకుండా మా జీవితాంతము ఆయన సేవలో కొనసాగి ఆయన కొరకే బ్రతికి ఆయన కొరకే చనిపోవాలని నా ఆశ, అభిలాష. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి, సంఘ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇంత గొప్పగా ఈ పరిచర్య కొనసాగుతుందంటే మనుబోలు సంఘం ఇంకా యూత్ గత 10 దినాలుగా వాళ్ళు కుటుంబాన్ని విడిచిపెట్టారు, ఉద్యోగాలు విడిచిపెట్టారు, అన్నీ విడిచిపెట్టి ఈ సుందరమైన మందిరాన్ని అలంకరించుటకు పెయింట్ల విషయమైతేనేమి ప్రతీది మా ప్రమేయం లేకుండా, మా చేతి ద్వారా ఒక్క పైసా కూడా లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతోనే ఇదంతా చేసుకుంటున్నారు. ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేసింది సంఘమే. వచ్చిన దైవ సేవకులకి ప్రతి ఒక్కరికి ఈరోజు ఉపదేశకులకు వచ్చిన ఎర్నెస్ట్ పాల్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో నా సాక్ష్యం ముగిస్తున్నాను. ముందుంచి చేశాను. ఓకే, దేవుడు పర్మిషన్ ఇచ్చాడని చెప్పి అడగనప్పుడు అయ్యగారికి వాస్తవికంగా పాపం చాలా బిజీ. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ విజయవాడ దగ్గరికి వెళ్ళి మరొక ప్రాంతంలో అమరావతి దగ్గరికి వెళ్ళి వాక్యం అందించాలి. వారి ముఖము కనబడుతుంది, బాగా అలసిపోయినటువంటి శారీరక అలసట. కానీ శారీరక అలసట ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా దేవుడి చక్కటి వాక్యాన్ని మన కొరకే దేవుడు మోసుకొని వచ్చాడు. వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి నేను ఎక్కువ ఆ సమయమును వ్యర్థం చేయను, వారు రాగానే వారికి నేను అందిస్తానని చెప్పాను. కాబట్టి దైవ సేవకులకి డైరెక్ట్గా అందిస్తాను, వారి ఆరాధన చేసి వాక్యంలోకి మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే వాక్యము చెప్పాలి. ఓకే, ఒక్క నిమిషం వారు చెప్పి నా మాటలు ముగించాలి. నా వైపు చూడండి. నేను రాత్రి అంతా ప్రయాణం చేశాను, మళ్ళీ ఇప్పుడు ఉదయం మీ దగ్గరికి ప్రయాణం చేశాను, రాత్రికి మళ్ళీ ప్రయాణం చేస్తాను, మళ్ళీ రేపటి రోజు నా మండపేటకి వెళ్తాను, అటు నుంచి హైదరాబాద్ వెళ్తాను, తర్వాత తణుకు వస్తాను, తర్వాత బంటుబిల్లి వెళ్తాను, మళ్ళీ ఆదివారానికి మాచల్ వెళ్తాను. వరుస ప్రయాణాల్లో ఉన్నాను. నేను ఎప్పటికీ నా హృదయంలో ఒక ఆలోచన ఏంటిదంటే, ఒక్కసారి జీవితంలో చచ్చిపోతాం, ఆ ప్రాణం పోయేలోగా మన ప్రభు కోసం ఏదన్నా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక దర్శనంతో నేను పరిగెత్తుతున్నాను. కొంచెం నా దర్శనాన్ని కూడా మీరు ఈ పూట అర్థం చేసుకొని నాకు కొంచెం సహకారంగా ఉంటే కొంచెం మనకి పని జరుగుతుంది. నేను కొంచెం గుట్లు ఎత్తుంటే మీరు అటు ఇటు జరుగుతుంటే ఒక్కెళ్ళి పడుతుంటాయి గుట్లన్నీ. ఆయనతో ఉన్నటువంటి ఈ జీవితంలో, ఆయననే వెంబడిస్తున్నటువంటి ఈ జీవితంలో, ఆయననే కోరుకున్న ఈ జీవితంలో మన బ్రతుకులు మిగిలిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు కలిసి ఉన్నదేమో ఒక ఉన్నతమైన వ్యక్తితోని, నువ్వు బతుకుతున్నదేమో ఒక నీచమైన బతుకు. అది ఎట్లుంటుంది? కోటీశ్వరుడితో తిరిగినప్పుడు వాడికి తగ్గ గుడ్డ నీ ఒంటి మీద ఉండాలి. కోటీశ్వరుడితో తిరుగుతున్నప్పుడు ఆయనకి తగ్గ స్టేటస్ నీలో కూడా కనపడాలి. నీ వస్త్రం మారిపోవాలి, నీ వాహనం మారిపోవాలి, నీ తిండి మారిపోవాలి, నువ్వు తిరిగే స్థలాలు మారిపోవాలి. అంటే ఒక కోటీశ్వరుడితో తిరుగుతున్నప్పుడు వాడి జీవితమే ఆ లెవెల్లో ఉండాలైతే, దేవునితో అంటు కట్టబడిన జీవితాలు మన జీవితాలు. ఇప్పుడు ఆయనతో అంటు కట్టబడిన మన జీవితాలు పనికొచ్చే విధంగా ఉండాలా, పనికిరాని విధంగా ఉండాలా? ఇప్పుడు పనికిరాని జీవితాలను బాగు చేయటానికే కదా దేవుడు ఈ మందిరాన్ని ఇచ్చింది. మరే లోకంలో బండ్లు పాడైపోతే ఆ బండ్లని బాగు చేయడానికి మెకానిక్ షెడ్లు అంటారు. అక్కడికి వెళ్తే కొన్ని బండ్లు బాగవుతాయి. అయితే మీకు ఒక విషయం చెప్పనా, ఆ మెకానిక్ షెడ్ల దాని ముందు కూడా కొన్ని బండ్లు ఆల్రెడీ పెట్టి ఉంచుతారు. ఆ బండ్లు ఆ మెకానిక్ చేతిలో కూడా బాగుపడు. వాళ్ళు చెప్పే మాట ఏంటిదంటే, వీటిని బాగు చేయడం మా తరం కాదని చెప్పి తీసి బయట వేసాడు వాటి. అక్కడ అన్ని బండ్లు బాగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడటానికి దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా.
ఒక ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కట్టారంటే దాని అర్థం కొంచెం అక్కడ కొన్ని గొడవలు తగ్గుతాయని. ఒక ప్రాంతంలో ఒక పెద్ద కాలేజ్ వస్తుందంటే, ఒక విద్యా సంస్థ అక్కడికి వస్తుందంటే కొంచెం అక్షరాస్యత పెరుగుతుందని. ఒక ప్రాంతంలో ఒక మందిరం కట్టబడుతుంది అంటే అక్కడ అనేకుల జీవితాలు నిలబడబోతున్నాయని. ఇప్పుడు 38 సంవత్సరాలుగా ఈ మందిరంలోనికి మీరు నడిపించబడ్డారు. ఒక మాట ప్రభు మిమ్మల్ని అడుగుతున్నారు, ద్రాక్షావళిని నేను, నాతో కలిసి మీరు 38 ఏళ్ళు ఉన్నారు, మీరు పనికొచ్చేటట్టున్నారా, పనికి రానట్టున్నారా? ఈ పూట మీరందరూ ప్రశ్నించుకొని పోండి. మంచిగా శుభ్రంగా బాగా తయారై వచ్చారు. నేను అంటు కట్టబడిన తర్వాత ఆయనతో కలిసి అడుగులు వేస్తున్నప్పుడు నీ అడుగులు తడబడకూడదే, అనవసరమైన మాటల్ని నీ నోట రాకూడదే, అనవసరమైన ఉద్దేశాలతో నువ్వు బతకూడదే. ఆయనతో ఉన్నప్పుడు ఆయనకు తగ్గట్టుగా ఉండాలి కదా, లేకపోతే నిన్ను బట్టి ఆయనకి చెడ్డ పేరు కదా, మిమ్ములను బట్టియే కదా అన్ని జనుల మధ్యలో నా నామం. మరి అంతేగా. నేను మీకు చిన్న విషయం గుర్తు చేస్తాను, మీ తర్వాత చదువుకోండి. లూకాసు వార్తలో ఎలిజబెత్ అమ్మ మరియమ్మ ఇద్దరి ఒకళ్ళొకళ్ళు సంభాషించేటప్పుడు ఈమె వందనవచనం వినగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరు? ఆ శిశువు ఎవరు? మరే నా వైపు మీరందరూ చూడండి. యోహానికి వాళ్ళ అమ్మ అంటే ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మను చూశాడా? వాళ్ళ నాన్న తెలుసా? మరి యోహానికి యేసయ్య అంటే ఎవరో తెలుసా? తెలుసా తెలియదా? నాన్న, అమ్మ, యేసయ్య. అసలు లెక్క అయితే చూసింది ఎవరు? కళ్ళతో చూసింది ఎవరు? యోహాను చూశాడా లేకపోతే వాళ్ళ అమ్మ చూసిందా? ఎలిజబెత్ అమ్మే కదా మరి అమ్మను చూసింది. ధన్యురాలు అని పిలువబడుతున్నామని కళ్ళతో చూసింది ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఇప్పుడు ఎవరు డ్యాన్స్ చేయాలి అసలు లెక్క అయితే? ఆమె గంతులు అని ఆమె ఎగరాల, ఆమె ముద్దపప్పు కూర్చున్నట్టు కూర్చుందంట. అంటే ఈ కాలం ఏమైపోయింది చెప్పనా? అంతా తెలిసినోడు ఏమైనా సతికెల పడుతున్నాడు, ఏమి తెలియకుండా ఏదో కొంత తెలుసుకున్నవాడు దేవునిలో ఆనందించగలిగిన వ్యక్తిగా మార్చబడతాడు. ఈ రోజున యేసయ్యని చూసినా నీవు సచ్చుదనం బాగపోతే, యేసయ్యని చూసినా నీలో ఉన్న విధేయత బాగపోతే, యేసయ్యతో కలిసిన నీలో మూర్ఖత్వం బాగపోతే, వాక్యం విన్న నీలో లోకాశలు బాగపోతే, వాక్యం వింటున్నా నువ్వు ప్రభు కోసం బతకాలని ఆలోచన లేకపోతే, ఇక్కడికి వచ్చి నువ్వు అలుగుతావాయా, ఇక్కడికి వచ్చి పెత్తనాలు అంటవాయా, ఇక్కడికి వచ్చి పూజలు అంటవాయా, ఇక్కడికి వచ్చి నేను గణపడలేదంటవాయా, అంత వీడియోలో నన్ను చూపెట్టలేదంటవాయా, గ్రూప్ ఫోటోలో నా ఫోటో లేదని చెప్పి ఒక చర్చిలో అనుకున్నాడు ఆయన. నువ్వు ఎట్ట పరలోకం పోతావురా నాయన? గ్రూప్ ఫోటో లేకపోతే ఏం పోయేది? అంటే నేను ₹1 ఆస్తి నష్టం వచ్చిందా నీకు? అంటే మనుషులు కనపడాలని భక్తి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ నన్ను దేవుడు అంగీకరించాలి, దేవుని ఎదుట యోగ్యమైన బిడ్డగా నేను మార్చబడాలి అన్న ఆలోచన ఈ దినాల్లో ప్రజలకి కలగకపోవడానికి గల కారణం యేసయ్యతోనే అంటు కట్టబడ్డాము అంటున్నారు, కానీ వాళ్ళకి యేసయ్య అంటే ఎవరో ఇంకా పూర్తిగా తెలియలేదు. యోహానికి యేసు అంటే ఎవరో తెలుసు, అమ్మ తెలియదు, నాన్న తెలియదు, కళ్ళు పూర్తిగా రాలేదు, కాళ్ళు పూర్తిగా రాలేదు, గర్భంలోనే ఉన్నాడు. ఉన్నది చిన్న స్థలం, తల్లి గర్భం. దాని లోపట, ఆ గర్భం లోపట గంతులు వేయటం మొదలుపెట్టాడంట. ఖరీదైందే, పనికి రాకపోతే దీన్ని తీసి పడేస్తా. మీ ఇంట్లో ఒక లైట్ వెళ్ళకపోతే దాన్ని తీసి ఇంకోటి పెట్టుకుంటారు. ఫ్యాన్ అయినంతే, అది ఏదైనంతే. దేవుని ఇంట్లో నువ్వు ఏ వస్తువును పనికొచ్చే తీగవా, పనికిరాని తీగవా? పరిచర్యలు పనికొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రార్థనకి పనికొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దైవజనుడి భారాన్ని మోసే విషయంలో పనికొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సుదీర్ఘమైన ప్రసంగాన్ని ప్రభు నాకు ఈ పూట చెప్పమని చెప్పలేదు, ఒక్కటే మాట మిమ్మల్ని అడగమన్నాడు. నేను దేవుడు చెప్పమన్న మాటనే మీతో చెప్తాను. ఆయన మిమ్మల్ని అడగమన్న మాటకి మీరు సమాధానం ఈ పూట చెప్పండి. నా దారిన నేను పోతాను, మీ దారిన మీరు ఉండండి. నేను మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే, మీరు ద్రాక్షవల్లిలో నాటబడి పనికొచ్చేటట్టున్నారా, పనికి రానట్టున్నారా? వాక్యం విన్న తర్వాత ఏమైనా పనికొచ్చే గుణాలు నీలో కనపడ్డాయా? పనికొచ్చేటట్టుగా ఇక్కడ ప్రవర్తించేటువంటి మనసులోనికి నువ్వు నడిపించబడ్డావా? ఇంకా ఏ అనవసరమైన మాటలా? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐగుప్తులో నీకు బండలో నుంచి నీళ్లు రప్పించినా, ఐగుప్తులో నీకు సముద్రాన్ని 2 పాయలు చేసినా, పరోగాడి చేతుల నుంచి బయటికి తీసుకొని వచ్చినా,
ఐగుప్తులో నీకు మన్నా కురిపించినా, ఐగుప్తులో నీకు ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వు ఐగుప్తులో ఉండటానికి కాదు అవన్నీ. ఐగుప్తులో ఆ మేలుడు పొంది నువ్వు కనాను దేశానికి నడిపించబట్టడానికి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. నేను అన్నమాట అర్థమవుతుందా మీ అందరికీ? ఇప్పుడు ఈ అద్భుతాలను, ఈ ఉద్యోగాన్ని, ఈ వ్యాపారాన్ని అనుభవించిన నువ్వు ఇక్కడ స్టాండర్డ్ అవ్వటానికి కాదు, వీటన్నిటిని జయించి పాలు తేనెలు ప్రవహించి దేశంగా పిలువబడుతున్న ఆయన రాజ్యానికి వారసునిగా, వారసురాలుగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మహారాజువే, మా నాయకుడవే, నడిపించు నా దైవమే. ప్రతి స్థలమున జతే చేరిన ప్రియమైన నా హితుడవే. ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణం. ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణం. ఆరాధన